బీపీ, షుగర్ ఇవన్నీ పైన పడటం వల్ల ఈ మధ్యకాలంలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కారణం కాదు కదా, ఎన్ని కారణాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మా దగ్గర పేషెంట్ వస్తాడు, వీడికి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇతనికి సమస్య ఎందుకు వచ్చింది, కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందా, నైట్ పడుకోకపోవటం వల్ల వచ్చిందా, అతిగా హస్తప్రయోగం వల్ల వచ్చిందా, పోర్న్ వీడియో చూడటం వల్ల వచ్చిందా, ఆల్కహాల్ వల్ల వచ్చిందా, లేదా గుట్కా టబాకో వల్ల వచ్చిందా, ఎక్సర్సైజ్ వాకింగ్ లేకపోవడం వల్ల వచ్చిందా, విటమిన్ B12 లోపించడం వల్ల వచ్చిందా, విటమిన్ D లోపించడం వల్ల వచ్చిందా, ఏ కారణం అసలు ఒక కారణం ఉందా, మల్టిపుల్ కాజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసి ట్రీట్మెంట్ చేస్తామండి. రాగా చాలామంది మాకు అడిగేది ఏంటంటే నాకు సమస్య ఎందుకు వచ్చి ఉంటుంది సార్ అంటే, వాడి హిస్టరీ, నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు, నువ్వు ఏం తింటావు, నువ్వు ఏం చూస్తావు, ఎవరితో మాట్లాడతావు, ఎలా ఉంటావు, నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, నీ మంచి హ్యాబిట్స్ ఏంటి. ఓకే. ఈ మధ్యకాలంలో కొందరైతే విఐపీలు కూర్చొని అంటే ఆన్ కెమెరా చెప్తున్నారు, అవును నేను చూస్తానని చెప్తున్నారు. చాలామంది తప్పేంటి చూస్తానంటున్నారు, దానికి అది కల్చర్ అయిపోయింది చూడటం. ఓకే. ఫోన్ వీడియో చూసేటోళ్ళలో హార్మోనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.